ఒక వీడియో ఎలా క్రియేట్ చేయాలి, వీడియో వైరల్ కావాలంటే ఏం చేయాలి, లక్షల్లో వేలల్లో వ్యూస్ రావాలంటే, సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలంటే మీకు కంటెంట్ ముఖ్యం. మరి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా చెప్పాలంటే మీరు ఒక విషయం తీసుకోండి. ఇప్పుడు ముందు ట్యాగ్స్ ఎలా తీసుకోవాలో చెప్తా. ట్యాగ్స్ ఎలా తీసుకోవాలంటే మీకు ట్యాగ్ జనరేటర్ అనే యాప్ ఉంటుంది. అక్కడ మీరు మీ వీడియోకు సంబంధించిన ఒక పదం కొడితే దానికి సంబంధించిన అన్ని ట్యాగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. చాలా అందుకెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలామంది చేస్తూ ఉన్నారు. డిస్క్రిప్షన్ కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. మీకు వీడియోకి సంబంధించిన ఒక పదం అది కొడితే అక్కడ డిస్క్రిప్షన్ వస్తుందంట. అంటే పదాలన్నీ వస్తాయి. దాన్ని అక్కడ డిస్క్రిప్షన్లో రాస్తే కనుక మంచి సక్సెస్ వస్తుంది అనమాట. అయితే ఇది చాలామంది ఇలాగే చేస్తున్నారు. కానీ ఇంకో టెక్నిక్ ఏంటంటే మీకు వీడియోకి సంబంధించి ఒక్క పదమే కొడుతున్నారు, ఒకే వాక్యం కొడుతున్నారు. అలా సెట్ చేయకండి. ట్యాగ్స్ జనరేటర్ పోయి మీ వీడియోకి సంబంధించి ఒక 3-4 పదాలు సెట్ చేయాలి. ఇప్పుడు లవ్ అని అనుకో, లవ్ ఫెయిల్యూరు, లవ్ టిప్స్, హౌ టు అట్రాక్ట్ గర్ల్స్, హౌ టు సక్సెస్ ఇన్ లవ్, లవ్ టిప్స్, ఇలా కొట్టాలన్నమాట. ఇలా చాలా పదాలు ఆడ మీకు పడ్డన్ని కొట్టాలి. అలా పదాలు అలా పడతాయో అన్ని పదాలు పెట్టి సెర్చ్ చేయండి. కొడితే అన్ని రకాల ట్యాగ్స్ వస్తాయి. మీకు చాలా యూజ్ ఉంటుంది. డిస్క్రిప్షన్ అయినా ఇలాగే కొట్టాలి, సెర్చ్ చేయాలి. అయితే నేను చెప్పేది అంటే వీడియో ఎలా సెర్చ్ చేయాలి. ఇప్పుడు వీడియోకు కంటెంట్ ఎలా సెర్చ్ చేయాలంటే వీడియోకు ఉదాహరణకు ఇలాగే చేయాలి. వీడియో కూడా లవ్ అని అనుకో, లవ్ ఫెయిల్యూరు, లవ్ సక్సెస్, లవ్ డిప్రెషను, హౌ టు ఇంప్రెస్ గర్ల్స్, ఈ టైప్లో చాలా ఉన్నాయి కదా. అవన్నీ కొట్టండి. యూట్యూబ్లో తెలుగులో కొడితే అన్ని రకాల వీడియోలు వస్తాయి. అవన్నిట్లకి వెళ్ళి ఒక 20 విషయాలు, 30 విషయాలు, 40 విషయాలు కొన్ని సెర్చ్ చేయండి. అందులో మీకు ఇంపార్టెంట్ అనిపించినవి ఆ ఆర్టికల్స్ అన్నిట్లకి వెళ్ళి తీసుకొని మీరు కొత్త ఆర్టికల్ తయారు చేయండి. చేసి దాని గురించి చెప్పండి. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు అక్రమ సంబంధాలు ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అని అనుకో, దాంట్లో అదొక్కటే సరే కొడితే అనేక వీడియోలు వస్తాయి. ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు అనే దాని మీదే వస్తాయి వీడియోలు. అలా పెట్టకండి. ఆడవాళ్ళు అని కొట్టండి, ఆడవాళ్ళ గురించి వీడియోలు వస్తాయి. అక్రమ సంబంధాలు అని కొట్టండి, పెళ్ళైన వాళ్ళు, భార్యాభర్తలు, సంసారము, స్త్రీ, స్త్రీ జీవితం, పెళ్లి తర్వాత ఆడవాళ్ళ జీవితం, ఈ టైప్లో కొట్టండి. పెళ్లి తర్వాత నేరాలు, భార్యాభర్తల నేరాలు, ఇట్లా కొట్టండి. చాలా కొడితే అనేక రకాల ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. అందులోకి వెళ్ళి కొన్ని విషయాలు తీసుకోండి, కొన్ని మంచి మంచివి తీసుకొని అవన్నీ కలిపి చెప్పండి. అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు కదా, భార్యాభర్తలు అనుకుంటే భార్యాభర్తలు ఎలా కలిసి ఉంటారో అని చెప్తారు. దాని గురించి చెప్పండి. ఆ తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, ఇలా కొన్నిసార్లు పచ్చని సంసారాలు ఇలా అవుతాయని మొత్తం ఒక కథలాగా అవి ఇవన్నీ కలిపి మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక చెట్టు పెడతాం, చెట్టు పెడితే ఏమైంది, ఎన్నో కొమ్మలు కాస్తాయి కదా. తర్వాత దానికి ఎన్నో రకాల పూలు, ఎన్నో రకాల కాయలు, వేల కాయలు, అందులో పూలు, ఎన్నో కొమ్మలు, ఒకే కొమ్మకు వస్తాయి కదా. అలా మీరు ఒక విషయం అనేది మీరు సెర్చ్ చేస్తే అనేక రకాల విషయాలు వస్తాయి. దాంట్లో మీరు అన్నీ చెప్పాలన్నట్టు. ఇప్పుడు అక్రమ సంబంధాలు అంటే భార్యాభర్తలకు రిలేషన్ ఉంటుంది, అక్రమ సంబంధాలు ఉంటాయి, ఇలా క్రైమ్ ఉంటుంది, ఇల్లీగల్ ఉంటుంది, ఆడవాళ్ళ చెడు బుద్ధి ఉండొచ్చు, ఆ భర్త అమాయకత్వం ఉండొచ్చు, దుర్మార్గమైన ఆడవాళ్ళు ఉండొచ్చు, లేదా భర్త పెళ్ళికి పనికి రాకపోవచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి కదా. అవన్నిటిని మీరు కలిపి చెప్తే కనుక మీరు కొత్త ఆర్టికల్ అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలా అన్ని రకాల విషయాలు తీసుకొని చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇదే ఒక కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఇట్లా చేయండి.